హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే అన్న ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో మీకు ఎంతమందికి నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే సూపర్ 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 అనిపించింది మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. లాస్ట్ చాలా ఎమోషనల్, నిజంగా ఎంత ఎమోషనల్ అనిపించింది అంటే చాలా ఎమోషనల్ అనిపించింది. నాకు వచ్చి నీ అమ్మ ఏంద్రబాబు అనిపించింది నిజంగా. ఇవాళ ఎపిసోడ్ మొత్తం హైలైట్. మీకు ఎంతమందికి నచ్చిందో చెప్పండి. తర్వాత శ్రీముఖి జర జర జింగిరా జింగే జింగేరా జింగిరా జింగే జింగేరా జింగిరా జింగే జింగేరా జింగిరా జింగే జింగేరా ఆ పాట వస్తారు నిజంగా. ఇంకా వచ్చినాక ఇంకా పైన ఓటింగ్ నుంచి వస్తుంది అది అని చెప్తారు. భలే అనిపించింది నిజంగా, చాలా మంచిగా అనిపించింది. ఓటింగ్ ప్రాసెస్ నుంచి వస్తారు ఇప్పటి నుంచి, అది మనకు కూడా తెలిసిందే. వెల్కమ్ టు జడ్జెస్ అంటారు. అనిల్ రావుపూడి ఐకాన్ స్టార్ అనిల్ రావుపూడి గారు ఈ మూమెంట్ అది ఇంకా మస్తు ఫన్ అవుతుంది. ఇంకా నిన్న పెళ్ళి అయిపోయింది కదా, పెళ్ళి అయిపోయినాక మనం రిసెప్షన్ గురించి పెళ్ళి అయిపోయిన తర్వాత మనం రిసెప్షన్ గురించి మాట్లాడుకుంటాం. ఒక రిసెప్షన్ ఈరోజు సిద్ధు సోనియాది రిసెప్షన్. అంటే రియల్ అంటే అనిల్ గారు ఈ రిసెప్షన్కి సిద్ధు సోనియాలు పెద్దలుగా వచ్చిన వాళ్ళ అనిల్ రావు గారు, లయ మేడం, రాధమ్మ అని చెప్తారు. నిజంగా సూపర్ అనిపించింది నాకు, చాలా 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 మంచి అనిపిస్తుంది. సిద్ధు సోనియా అనిల్ రావుపూడి గారు అంటారు. తర్వాత ఇంకా అయితే నిజంగా మేము నమ్మలేకపోతున్నాం, ఈరోజు మాకు ఇంత మంచిగా చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటారు. నాకు చాలా మంచిగా అనిపించింది నిజంగా. సూపర్. సోనియా సిద్ధు వాళ్ళు కూడా ఓకే ఓకే థ్యాంక్ యూ మ్యామ్ ప్లీజ్ అంటే, మీరు వీళ్ళు ఇంకా మాకు పెళ్ళి కాలేదని, పెళ్ళి అయిందంటే నమ్ముతలేరు. ఒకసారి మీరైనా చెప్పండి పెళ్ళి అయిందంటే నమ్ముతలేరు అని అంటే, నిజంగా పెళ్ళి అయింది వాళ్ళకు. పెళ్ళి అయిందంటే అది వ్యక్తిగా కామన్గా వాళ్ళు పెళ్ళి అయిందని అనుకుంటుంటే అది భలే అనిపించింది. నూకరాజ్ ఆసియా కూడా ఓకే ఫస్ట్ నూకరాజ్ పెద్ద ఎత్తున తర్వాత ఇంకా అంటే రిసెప్షన్ కదా, అందరూ డ్యాన్స్ చేయాలి. ఫస్ట్ ఎవరు అంటారు, మీరు ఎవరు అనుకుంటున్నారు అంటే నూకరాజ్ ఆసియా. అయితే దబిడి నీ చేతి ఆ పాటకు చేశారు. నిజంగా సూపర్ ఎత్తు అలా పాట. జై బాలయ్య, జై జై బాలయ్య. ఇంకా అనిల్ గారు ఇరగదీశారు నిజంగా. ఆసియా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే, అమ్మ నువ్వు చాలా చాలా మంచి చేసావు అని చెప్తారు. ఇది రాధమ్మ తగ్గేదేలే, నిజంగా చాలా మంచిగా చేశారు. ఆసియా నువ్వైతే సూపర్, ఆ స్టెప్పులకి జారుతున్నా కూడా మీరు ఎక్సర్సైజ్ చేశారు కదా సూపర్ అని అంటారు. లయ గారు చాలా బాగుంది నిజంగా, చాలా చాలా బాగుంది అని కూడా అంటారు. నాకైతే భలే అనిపించింది. సిద్ధు సోనియా ఓకే థ్యాంక్ యూ సో మచ్ రా బావా అంటారు. తర్వాత అంజలి పవన్ మా ఇంట్లో మాకు అక్క బావ ఎవరన్నా ఉన్నారంటే మాకు పిన్ని బాబు ఎలాగో ఉంటారు ఎప్పుడు అని అంటే, బాబు బాబు నువ్వు చూపి నీ చెప్పమ్మా నీ బీపీ అని సూపర్. నిజంగా చాలా చాలా బాగా చేస్తారు. నిజంగా చాలా బాగా చేస్తారు. పవన్ అన్న అయితే డ్యాన్స్ మాత్రం ఇరగదీశాడు అనుకోండి, మనకు తెలిసిందే పవన్ అన్న డ్యాన్స్ ఇరగదీశాడు. అది పవన్ అన్న చాలా బాగా చేశాడు సూపర్. తర్వాత అనిల్ గారు అబ్బా బ్లాక్ బస్టర్ అంటారు. రాధమ్మ సూపర్ సూపర్ చాలా బాగా చేశారు అని అంటారు. లయ గారు కూడా ఇంత బాగా చేశారు సూపర్. అస్సలు డ్యాన్స్ నేర్పిస్తే మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పిన్ని బాబాయ్ వాళ్ళు ఎలా అనిపించింది అని వాళ్ళు అడుగుతారు. మా ఇంట్లో పిన్ని బాబాయ్ ఉంటే ఎలా డ్యాన్స్ చేస్తారో అలా అనిపించింది మాకు అని అంటారు. నాకైతే నిజంగా చాలా ఫన్ అనిపించింది. అనిల్ మామ మా ఇంట్లో అక్క అంటే పిన్ని బాబాయ్ అంటే ఓకే సరే. మళ్ళీ వీళ్ళు అనిల్ గారు ఏమవుతారు అంటే మావయ్య సరే అక్క బావ అంటే మాకు స్టార్ అని అక్క బావ డ్యాన్స్ చేయాలి అని అంటారు. తర్వాత ఫస్ట్ ఇంకా ఎవరెవరు అంటే మీకు అనిల్ గారు ఏమవుతారు మావయ్య, రాధ మేడం వదిన, లయ గారు అక్క అని అంట. ఫుల్ ఫన్ అనిపించింది నిజంగా, చాలా చాలా ఫన్ అనిపించింది. వెనక అభిమానిక వాళ్ళు చేశారు. రాజమండ్రి రాజపరిజనే కళాకారుల ఫ్యామిలీ మాది. నిజంగా వీళ్ళిద్దరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎంత బాగా చేశారు ఇద్దరు. వీళ్ళిద్దరు చాలా చాలా బాగా చేశారు. రాధమ్మ
రాధమ్మ కూడా చాలా చాలా బాగా చేశారు. రాధమ్మ సూపర్, చాలా మంచి చేశారని అంటారు. నిజంగా చాలా బాగా అనిపించింది. లయ గారు కూడా అబ్బా మీరు ఎక్కడ కలిసారు డ్యాన్స్ క్లాస్లో అని అంటారు. డ్యాన్స్ క్లాస్లో సూపర్, చాలా బాగా చేశారు. అనిల్ గారు నిజంగా డ్యాన్స్ క్లాస్లో కలిసారు కదా, సూపర్ చేశారు మీరిద్దరు, చాలా చాలా మంచిగా చేశారు అని చెప్తారు. ఇంకా అనిల్ గారు కూడా చాలా బాగా చేశారు డ్యాన్స్ క్లాస్. మేమిద్దరం ఎప్పుడు కలిసి డ్యాన్స్ చేయలే, ఇప్పుడు కలిసి డ్యాన్స్ చేసినాం. నిజంగా చాలా బాగుంటుంది. సోనియా వాళ్ళు కూడా ఏ అక్క మాకు స్టార్ ఇవ్వకపోయినా చాలా బాగా చేసావే అక్క అని అంటారు. నిజంగా ఎందుకు బావ చెప్తలేడు అంటే మీ ఆయన చెప్తలేడు అంటే ఓకే సిద్ధు గురించి తెలిసింది ఓకే ఓకే అని అంటారు. చాలా భలే అనిపించింది, నాకు చాలా చాలా అనిపించింది. నెక్స్ట్ ఎవరు అనుకుంటున్నాం అంటే ఇంట్లో ఒక అన్నయ్య ఉంటాడు, ఎప్పుడు అలుగుతూనే ఉంటాడు, అది ఆ అన్నయ్య అని అంటారు. కళ్యాణ్ వసంతి వెనక కళ్యాణ్ డ్యాన్స్కి అందరు నచ్చావే నైజం పోరి ఆ పాటకు డ్యాన్స్ చేశారు. కళ్యాణ్ డ్యాన్స్కి అందరు నవ్వుతూనే ఉంటారు, కామన్గా నవ్వుతూనే ఉంటారు. ఎందుకంటే కళ్యాణ్ డ్యాన్స్ అంతా మంచిగా చెయ్యడు, అంటే డ్యాన్స్ రాదు కాబట్టి. ఓకే చాలా బాగా ఫ్యాన్ అనిపిస్తుంది. అనిల్ గారు చాలా ఓకే బాగానే చేసావు నవ్వుకుంటే ఇంకా నవ్వుతుంటారు, అది భలే అనిపించింది. రాధమ్మ కూడా వసంతి చాలా మంచి డాన్సర్, అది మనకు తెలిసిందే. కానీ కళ్యాణ్ డాన్స్ అంటే నేను ఇప్పుడే ఫస్ట్ టైం చేశాను మేడం అంటే ఓకే దాన్ని బాగానే చేసావు అని అంటారు, అది భలే అనిపించింది. లయ గారు ఇంత మంచిగా డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఇంత మంచిగా చేస్తున్నారు కదా మీరు అని లయ గారు చాలా బాగుంటుంది. ఇంకా నేను ఇప్పుడే చేస్తున్నా ఫస్ట్ టైం, ఇంతకంత ముందు ఎప్పుడో చేయలేదు డ్యాన్స్ అంటే ఓకే నైస్ చాలా బాగా చేసావు అంటారు. సిద్ధు సోనియా మా అన్నయ్య అయితే చాలా బాగా చేశాడు అని అని చాలా పని చేశాడు, అది భలే అనిపించింది. సిద్ధు మా చెల్లి వేరే రాష్ట్రం నుంచి చేసుకుంది, వద్దే వద్దే వాన్ లాంగ్వేజ్ నాకు రాదు, నా లాంగ్వేజ్ వానికి రాదు, వద్దే వద్దే అన్న కూడా ఇంటలేడు ఆయన. చేసుకున్నాక వాడు మాట్లాడేది నాకు అర్థం కాదు, నేను మాట్లాడేది వాడు అర్థం కాదు అని అంటారు. భలే అనిపించింది. బ్రిట్ డ్యాన్స్ చేశాడు. రండక్క రండక 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 బ్రిత్తుకు రజనీకాంత్ అంటే ఇష్టం అంట. అయితే కండే కండేదానా రండక 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 రండ నాకు ఫేవరెట్ కపుల్స్ బ్రిట్ సంధ్య. వెనక ఎలిమినేట్ అయ్యారు. బా టూ మచ్, నాకు చాలా బాగా అనిపించింది, తర్వాత చెప్తా. వెనక లయ గారు బ్రిట్ సూపర్ చేశారు. లయ గారు నిజంగా మీ ఎనర్జీ మీరు ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారని చెప్తారు, నిజంగా సూపర్. బ్రిట్ కూడా రాధమ్మ కూడా అబ్బా నీ ఎక్స్ప్రెషన్ నీ నవ్వు చాలా బాగుంటుంది అని అంటారు. నిజంగా మీ జోడి సూపర్, ప్రతి ఫ్రీగా వదిలిపెట్టి చేసావుగా చాలా బాగుందని చెప్తారు. వెనక అనిల్ గారు నిజంగా ఇరగదీసావు ఎంత బాగా చేసావు అంత బాగా చేసావు అని అంటారు. నిజంగా చాలా బాగా అనిపించింది. సిద్ధు సోనియా బాగానే చేసావు నాలుగు నవ్వుకుంటా అంటే అర్థం కదంటే మిల్ల కూడా తల్లిద్దరే అంటారు, అదంటే అవునా అయ్యో నాకు తెలియదు అది ఇదని ఇంకా పని చేస్తారు, అది భలే అనిపించింది. నిజంగా స్ప్రిట్ ఒక మంచి పర్సన్ అంటే మంచి పర్సన్, లాస్ట్లో చెప్తాను. తర్వాత జానుబాను మావయ్య మా అక్క ఇంట్లో ఎప్పుడు అలుగుతూనే ఉంటుంది, ఇప్పుడు నేను చేయలేకపోయానని కూడా అలిగింది మా అక్కకు నువ్వే మాట్లాడి చెప్పాలని జానుబాను అంటే డ్యాన్స్ చేశారు వాళ్ళు. లక్ష పాప లంచ్ కోసం ఆ పాటకు డ్యాన్స్ చేశారు. నిజంగా సూపర్ డ్యాన్స్, సూపర్ చేశారు. కనుక రాధమ్మ కూడా అసలు నువ్వు అస్సలు బయట నుంచి రాలేదని, బయట అంటే డ్యాన్స్ అవన్నీ నీకు ఏవి రావనుకున్నాం కానీ చాలా బాగా చేసావు సూపర్ అని అంటారు. కనుక అనిల్ గారు కూడా చాలా బాగా చేసావు, నువ్వు ఆడిషన్ తీసుకోవచ్చు, నువ్వు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే అని అంటారు. లయ గారు కూడా చాలా బాగా చేశారు. సోనియా అంటారు బావా నీకు ఇది ఇవ్వలే అంటే మేనేజ్మెంట్ అది చేసడం ఆర్గనైజేషన్ నీకు ఇవ్వలే అని నువ్వు ఫీల్ కాకు బావా అంటే మీ బారసాలకు మేమే చేసాం, మా బారసాలగా మీ పిల్లల బారసాలగా అంటే మీ పిల్లల బారసాలకే మేమే చేసాంలే అని అంటారు, అది భలే ఫన్ అనిపించింది. సూపర్ అనిపించింది. తర్వాత నెక్స్ట్ ఎవరు అని అంటే సిద్ధు మా బావమరిది అరే వద్దురా నువ్వు గేమ్స్ ఆడకురా కాళ్ళు నొప్పులేసారా జర ఆగురా అంటే కూడా విన్నాడు, అలా చేస్తుంటాడు అదే అని మా బావమరిది శివ్ ప్రియాంక. అన్నాక నా స్వామి బంగారు స్వామి మీసాల స్వామి వీళ్ళిద్దరు చాలా అంటే నువ్వు కూర్చొని నార్మల్గా చేయడం అది భలే అనిపించింది. నిజంగా చాలా మంచిగా అనిపించింది. సూపర్. అనిల్ గారు క్రేజీ వీళ్ళకి కొంచెం ఎక్కువ పేరేస్తున్నాను ఐ థింక్ నాకు అనిపించింది. అయినాక నా సామె ఆ పాటకు చాలా మంచిగా చేశారు వీళ్ళందరూ, నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. లయ గారు కూడా సూపర్ అన్నారు, మన రాధమ్మ కూడా సూపర్ అన్నారు. సూపర్. తర్వాత ఇంకా పెళ్ళిళ్ళు హైదరాబాద్లో ఇలా ఉంటాయంటే అంటే మేము చేతులు కట్టుకుంటారు శ్రీముఖి. ఇంక నెక్స్ట్ ఎవరు అంటే ఓకే
ప్రతి చెప్తుంటుంది. వాళ్ళు తిన్నారో తెలియదు, వాళ్ళు డ్యాన్సులు చేసుకుంటూ అలానే నేర్పించుకుంటూనే ఉంటారు అని అంటారు. జాను విషయంలో నటరాజ్ మాస్టర్ని అడిగితే లాస్ట్ ఇయర్ ఇలా ఉంటే నా వృత్తి అంతే, నా వృత్తిని మాత్రం నేను ఇష్టపడతా, ఓకే గొడవలు అవన్నీ నేను వృత్తి గురించి ఆలోచించాను, నా వృత్తి కాబట్టి నేను నేర్పిస్తుంటా అని చెప్తాడు. అది భలే అనిపించింది. తర్వాత ఇద్దరు లేస్తారు, ఇద్దరు లేచి చేతులు కట్టుకొని ఇప్పుడు ఇప్పుడు సింహం వస్తుందని నటరాజ్ మాస్టర్ నీతు గారు రాకీ 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 నా కవ్వల్ సాకి నీకెక్కిరి పెడుతుంది నా కన్య తుపాకి ఆ పాటకు చేస్తుంటే అది భలే అనిపించింది. అయినాక చాలా చాలా మంచిగా అనిపించింది, నిజంగా చాలా మంచిగా అనిపించింది. అనిల్ రావిపూడి గారు సూపర్ డాన్సర్, నిజంగా చాలా చాలా బాగా చేశారు మాస్టర్ మీరు, చాలా చాలా మంచిగా చేశారు, చాలా చాలా మంచిగా చేశారు అని చెప్తారు. అది హైలైట్ అనిపించింది, నిజంగా సూపర్ చేశారు వాళ్ళిద్దరు డ్యాన్స్, చాలా బాగా చేశారు అని అంటారు. రాధమ్మ కూడా మీ ఇద్దరు డ్యాన్స్ నాకు తెలిసిందే, మీరిద్దరు ఎంత బాగా చేశారు డ్యాన్స్ నాకు తెలుసు, సూపర్ అని అంటారు. గయ్య గారు బా గోల్డెన్ ఆర్ట్ నిజంగా సూపర్ అని అంటారు. శ్రీముఖి అడుగుతుంది సిద్ధు సోనియాని, పులి పులి వేటాడుతుంటే జింకలు ఆన్సర్ ఇస్తాయా అలా అంటే ఓకే అని ఇస్తారు. అది భలే అనిపించింది, పులే అని అంటారు, నిజంగా సూపర్ అనిపించింది. తర్వాత మావయ్య మావయ్య ఇప్పుడు పిల్లలు అంటే ఇప్పుడు ఏం లేదంటే ఇంకా తర్వాత సిద్ధు సోనియా జరగండి 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 జాబిలమ్మ జ్యోతికేసి వచ్చానండి ఆ పాటకు నిజంగా డ్యాన్స్ భలే అనిపిస్తుంది. సిద్ధు ఏమంటారు, సిద్ధు డ్యాన్స్ రాదు కాబట్టి అమ్మ మేము రిసెప్షన్ అయిపోయింది, ఎవరికైనా తినాలనిపిస్తే పోయి తిని మీరు వచ్చి చేసుకోండి అని అంటారు. అది భలే అనిపించింది, నాకు సూపర్ అనిపించింది. తర్వాత వచ్చి తిని మీరు ఫోన్ అని అంటారు, లేదు మీరు డ్యాన్స్ చేయాలని ఆయన అందరూ వచ్చి డ్యాన్స్ చేస్తారు, సూపర్ నిజంగా చాలా 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 మంచిగా అనిపించింది నాకు. అందరూ వచ్చి డ్యాన్స్ చేయడం అది ఇచ్చి పడేసారు అనుకో, సూపర్ డ్యాన్స్ చేశారు. అదైనాక తర్వాత సరే పెళ్ళి అయిపోయింది, రిసెప్షన్ అయిపోయింది, అప్పగింతలు అనేవి ఉండాలి కదా, సరే స్టార్ట్ చేద్దాం అని మన ఎవరు శ్రీముఖి అంటది. అయినాక నాకైతే ఓకే మార్కులు ఎన్ని అని అంటే నటరాజ్ మాస్టర్ నీతు గారికి 35 వాళ్ళు ఇస్తారు, వాళ్ళకి 145 ఉన్నాయి, 80 మార్క్స్ వస్తాయి. కళ్యాణ్ వసంత్కి 45 ఉన్నాయి, 35 ఇస్తారు, 75 మార్క్స్ వస్తాయి. సిద్ధు సోనియాకు 50 ఉన్నాయి, 45 మార్క్స్ ఇస్తారు, 95 మార్క్స్ వస్తాయి. భానుకి 40 ఉన్నాయి, 25 ఇస్తారు, 65 వస్తాయి. సంధ్య బ్రిట్కు 25 ఉన్నాయి, 20 ఇస్తారు, 45 వస్తాయి. నూకరాజ్ ఆసియాకు 25 ఉన్నాయి, 30 వస్తాయి, 30 ఇస్తారు, 55 వస్తాయి. శివప్రియాంకకు 15 ఉన్నాయి, 30 ఇస్తారు, 45 వస్తాయి. అభిమానిక వీళ్ళ అమీర్కి 20 ఉంటాయి, 20 ఇస్తారు, 30 ఉంటాయి. అంజలి పవన్కి 25 ఉన్నాయి, 35 వస్తాయి, 60 ఇస్తారు. అయినాక ఫస్ట్ గోల్డెన్ కపుల్ ఎవరు, మన సిద్ధు సోనియా పెళ్ళి ఈమెది అయితే ఇది చాలా విచిత్రంగా మ్యారేజ్ రిసెప్షను మన మళ్ళీ మీకు కింగ్ అదే క్వీన్ అదే గోల్డెన్ కపుల్ ప్యారడైజ్ అన్నీ అదంటే అవును చాలా చాలా బాగుంది అని అంటారు. నిజంగా చాలా భలే అనిపించింది. నూకరాజు సారీ రాజాది రాజా మార్తాండ అది భలే అనిపించింది, నిజంగా చాలా మంచిగా అనిపించింది. రాజా మార్తాండ అది ఇది క్యూట్ అనిపించింది, మీకు ఎంతమందికి అనిపించిందో లేదో తెలియదు, నాకైతే క్యూట్ అనిపించింది, అది సూపర్. ఇంకా అది మంచి చెప్పింది. తర్వాత అమీర్ లీస్ట్లో ఉన్నది అభిమానిక అమీర్, శివప్రియాంక బ్రిట్టు సంధ్య. అయినాక ఒక్కొక్కరు ఎవరినైనా సేవ్ చేయడానికి ఒకటంటే భాను బ్రిట్టు సంధ్యకి వేస్తారు, అంజలి పవన్ ప్రియాంక వాళ్ళకు, నూకరాజ్ వాళ్ళు ప్రియాంక వాళ్ళకు, నటరాజ్ నితిన్ ప్రియాంక వాళ్ళకు, సిద్ధు సోనియా ప్రియాంక వాళ్ళకు, కళ్యాణ్ వసంత్ ప్రియాంక వాళ్ళకు, అందరు ప్రియాంక వాళ్ళకు వస్తారు, ఒక్కరు బ్రిట్టు సంధ్యకి వేస్తారు. నాకైతే నిజంగా వరస్ట్ అనిపించింది నిజంగా వీళ్ళందరూ. అయినాక ఎందుకు వేసామంటే ఓకే అతని కాలు మంచిగా ఉంటే ఇంకా ఆడుతాడు ఇంకో ఆడుతాడు అంటారు, మళ్ళీ పోతున్నప్పుడు ఏడుస్తారు, నాకు అసలు నచ్చలే. అయినాక బ్రిట్టు సంధ్య అభిమానిక గేమ్ పెట్టినప్పుడు బ్రిట్టు సంధ్య కొంచెం లేట్ అయిపోతుంది, వాళ్ళు అభిమానిక అమీర్ వాళ్ళు పెడతారు, గెలుస్తారు. నిజంగా నాకైతే భలే అనిపించింది. ఇంకా తర్వాత ఓకే బ్రిట్టు సంధ్య రాధమ్మ ఎలిమినేటెడ్ అని అభిమానిక వాళ్ళని కంగ్రాచులేషన్ పంపించి బ్రిట్టు సంధ్య ఎలిమినేట్ అందరూ ఇట్లా పెట్టి అందరూ ఎమోషనల్ అయిపోతారు, నిజంగా చాలా ఎమోషనల్ అయిపోతారు అందరూ. తర్వాత బ్రిట్టు సంధ్య పోవడం నిజంగా నాకైతే నచ్చలేదు, నిజంగా చెప్పిన అందరూ ఎమోషనల్. నాకు తెలిసి బ్రిట్టు సంధ్యనే వెనక్కి తీసుకొచ్చేది ఉండే, మన మహేష్ శాండ్ర కన్నా బ్రిట్టు సంధ్యనే వెనక్కి తీసుకొని వచ్చింటే బాగుండే అని నా ఒపీనియన్. ఇంకా రాధమ్మ వీళ్ళందరూ ఇంకా చాలా అలా అందరూ మీరు చాలా మంచోళ్ళు, నిజంగా సూపర్, మీరు నిజంగా మీ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ మీరు చాలా మంచోళ్ళు అని అంటారు. శ్రీముఖి భలే చెప్తుంది. శ్రీముఖి బ్రిట్టుకు ఎప్పుడు తెలుగు ఆడియన్స్ తమిళ్ కూడా ఇష్టం,
తెలుగు ఆడియన్స్ చాలా ప్రేమ చూపిస్తారు, చాలా మంచిగా చూపిస్తారని బ్రెట్టు సంధ్య విషయంలో చాలా చాలా మంచిగా అనిపించేది నాకైతే. ఓకే, బ్రెట్టు అంటారు, బ్రెట్టు ఎప్పుడు తెలుగు ఆడియన్స్ కోసం నిజంగా బ్రెట్టు చాలా మంచిగా చేస్తాడని చెప్తారు. అది భలే అనిపించింది. తర్వాత నూకరాజు బ్రెట్టు సంధ్య ఇలా అన్నీ చెప్తారు, సూపర్ అనిపించింది. అనిల్ రావుపుడి గారు, ఐ లవ్ యువర్ స్మైల్ బ్రెట్టు, సూపర్. అదేంటంట, సంధ్య నీ వాయిస్ మిస్ అయిపోతాం, నీ అరిసే అరుపులు మిస్ అయిపోతాం, నిజంగా సూపర్. ఒకసారి ప్రేమ గురు పెద్దగా మాట్లాడితే ప్రేమ గురు ఐ లవ్ యూ అని అంటారు, నిజంగా అది భలే అనిపించింది, నాకు చాలా క్యూట్ అనిపించింది సంధ్యని చూస్తే. ఇంకా బ్రెట్ సంధ్య వాళ్ళు ఇంకా అవుతారు. తర్వాత అందరు ఇంకా ఓకే మీ బ్రెస్ట్ అని అంటారు. అయినాక మాస్క్ మ్యాన్ అది తీసుకొచ్చినప్పుడు నాకు రాధమ్మని చూస్తే ఫుల్ కోపం వచ్చింది. ఓకే, చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, అందరూ ఉంటారు, రాధమ్మ నాకు చాలా రెస్పెక్ట్, కానీ ఇది షో, వాళ్ళకేమో ఇవ్వాలంట కానీ వీళ్ళకు ఇవ్వద్దా, మరీ టూ మచ్ కదా. అయినాక వాళ్ళు అనిల్ గారు అసలు ఒప్పుకోను, ఇది ఫార్మాట్ అయినా నేను ఒప్పుకోను, అసలు పలగొట్టడం ఇష్టం లేదని ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తారు. తర్వాత లయ గారు కూడా వాళ్ళకి ఇస్తే వాళ్ళ మెమొరీ కదా. ఇప్పుడు మ్యాడ్ ఫర్ షో అనిల్ గారు అంటారు, మ్యాడ్ ఫర్ ఇచ్చేదారు దాంట్లో మీరు ఒక షో ఉన్నప్పుడు ఆ షోని మేము రెస్పెక్ట్ ఇచ్చి ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పడంలో అదేం తప్పులేదు, అది మ్యాడ్ ఫర్ ఇచ్చేదారు షో అని చాలా బాగుంటుంది అది. అంజలి వసంతి వాళ్ళు కూడా సూపర్ 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 అనిపించింది నిజంగా. ఓకే, అందరూ అంటారు. వెనక శ్రీముఖి చెప్తుంది, బ్రెట్టు ఎప్పుడు తెలుగు ఆడియన్స్ అదే చెప్పింది కదా, అయిపోయింది. శ్రీముఖితోనే చెప్తారు, శ్రీముఖి మీరు హౌస్లో మాకు ఎట్లా అంటే మన ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు, మీరు హౌస్లో వచ్చినప్పుడు మిమ్మల్ని హైదరాబాద్కి వస్తే మీరు మా కజిన్స్ ఉన్నారు మన హౌస్లో అన్నట్టు ఒక థింక్ ఉంటారు, అది నాకు చాలా ఇష్టం మీరు అని చెప్తారు. అది చాలా మంచిగా అనిపించింది, మీరు చాలా ఇష్టం నాకు ఇదని చెప్తే ఓకే థ్యాంక్ యూ బ్రెట్టు అని అంటారు. అయినాక ఇంకా కిందకి వచ్చి ఇంకా అది ఇచ్చేసారు, షీల్డ్ వాళ్ళకి ఇచ్చేసారు. అయినాక ఇంకా వసంతి ఆల్రెడీ ఏడవడం స్టార్ట్ చేశారు, వాళ్ళు ఎలిమినేట్ అయ్యారంటే చాలా ఎమోషనల్ అయిపోతారు, ఏడవడం స్టార్ట్ చేశారు. అయినాక నిజం బెస్ట్ కపుల్స్, నిజంగా మన బ్రెట్టు సంధ్య మాత్రం బెస్ట్ కపుల్స్. మీరు ఎంతమంది అనుకున్నా నేనైతే బెస్ట్ కపుల్స్ అని చెప్తాను, 100% బ్రెట్టు సంధ్య. అయినాక ఇంకా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన, ఎందుకంటే తెలుగు ఆడియన్స్ నన్ను తీసుకుంటున్నప్పుడు తెలుగులో కూడా ఆపర్చునిటీ, తెలుగులో కూడా నిజం బ్రెట్టుగానే తెలుగు దాంట్లోకి రావాలని నేను కూడా వెయిట్ చేస్తున్నా. ప్లీజ్ వాళ్ళు వచ్చినట్టు బ్రెట్ తెలుగులోకి వస్తే చాలా బాగుంటుంది, తెలుగు సీరియల్స్ దాంట్లో అని నా ఒపీనియన్. ఇంకా తెలుగు వాళ్ళకు రావాలి, మాస్క్ మ్యాన్ అవి తీసుకొస్తే అది చెప్పేశాను కదా. ఇంకా అందరు కిందకి వచ్చి ఎలిమినేట్, ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అని ఎలిమినేట్ అవుతుంటే అందరు ఎమోషనల్ అవుతారు, భాను ఎమోషనల్ అవుతాడు, నూకరాజు వీళ్ళందరూ చాలా చాలా ఏడుస్తారు, పాపం అనిపించింది. సోనియా చాలా ఏడుస్తుంది, వసంతి ఏడుస్తుంది, అంజలి ఏడుస్తుంది, నీతు మాస్టర్ కూడా ఏడుస్తారు, నిజంగా చాలా ఎమోషనల్ అనిపించింది నాకు. జాను కూడా అయితే ఇంకా ఏడుస్తూనే ఉంటుంది నిజంగా. అప్పుడుంటే అయిపోతుంది కదమ్మా, ఎందుకు ఇదంతా ఇప్పుడు ఏడవడాలు అని ఓటేసి అయిపోతుంది కదా, ప్రియాంక షో అనుకుంటూ ఉన్నారు. తర్వాత ఆడ పోతున్నప్పుడు కూడా బ్రెట్టు ఎమోషనల్ అయిపోయినప్పుడు నూకరాజు ఇలా తెలుసుకొని హగ్ చేసుకుంటాడు, నిజంగా నాకైతే చాలా ఎమోషనల్ అనిపించింది. నాకు పొద్దున నేను ఏడ్చిన బ్రెట్టు వాళ్ళని చూస్తే. నిజంగా మీకు ఎంతమందికి అనిపించింది ఇది అన్ఫేర్ ఎలిమినేషన్? నిజంగా బ్రెట్టు వాళ్ళు కానీ పక్క ఓటింగ్ లైన్లో వాళ్ళు ఉంటే మాత్రం పక్క విన్నర్స్ బ్రెట్టు సంధ్య, మీరు రాసి పెట్టుకోండి, బ్రెట్టు సంధ్య పక్క అంటారు. మీకు ఎంతమందికి అనిపిస్తుందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్.